ఓటీటీ రిలీజ్ డేట్స్ చూసుకుంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చింది. ఫెబ్ 9న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవనుంది. అలాగే ధనుష్ నటించిన క్యాప్టెన్ మిల్లర్ మూవీ కూడా ఫెబ్ 9న అమెజాన్ ప్రైమ్ లోకి రానుంది. శివకార్తికేయన్ నటించిన ఐలాండ్ మూవీ కూడా 9న సన్ నెక్స్ట్ లో రిలీజ్ అవుతుంది. ఆదర్శ్ శర్మ నటించిన ద కేరళ స్టోరీస్ మూవీ కూడా ఫెబ్ 16 నుంచి G5 లోకి రానుంది. అలాగే కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీతో హిట్ కొట్టిన నెట్ఫ్లిక్స్ మరో డాక్యుమెంటరీని రిలీజ్ చేయబోతుంది. అదే ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ. 2015లో జరిగిన షీనా బోరా మర్డర్ కేసు. ఈ సిరీస్ ఫెబ్ 24 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవనుంది. థియేటర్స్ రిలీజ్ చూసుకుంటే రజనీకాంత్ గారు నటించిన లాలా సలం మూవీ, రవితేజ ఈగలు 9న రిలీజ్ అవనున్నాయి. హీరో రవితేజ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ సుందరం మాస్టర్. ఈ మూవీలో హీరోగా వివో హర్ష నటించారు. ఈ మూవీ ఈ నెల 23న రిలీజ్ అవుతుంది. వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్స్ మూవీ రిలీజ్ డేట్ చేంజ్ అయ్యి మార్చి 1న రిలీజ్ అవుతుంది. విజయ్ మూవీ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది. అలాగే న్యూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. విశ్వంబర మూవీతో బిజీగా ఉన్న చిరంజీవి మరో మూవీని ఓకే చేశారు. ఈ మూవీని హరీష్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీని చిరంజీవి గారి కుమార్తె ముస్మిత నిర్మించబోతున్నారు. అలాగే విశ్వంబర మూవీ జనవరి 10న 2025న వస్తుందని కన్ఫర్మ్ చేశారు. నాగార్జున అండ్ ధనుష్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్. ఈ ఇద్దరు హీరోస్ కాంబోలో మూవీ రాబోతుంది. ఈ మూవీని శేఖర్ కమల గారు డైరెక్ట్ చేయనున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక నటిస్తున్నారు. ఈ మూవీ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటదని, నాగార్జున గారు డాన్ గా కనిపిస్తారట. అలాగే ఈ మూవీ నేమ్ ధారావి అనే టైటిల్ ని కన్సిడర్ చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్స్. వెంకటేష్ అండ్ అనిల్ రావుపూడి డైరెక్షన్ లో మూవీ రాబోతుంది. ఇది F3కి ఈ మూవీకి ఎటువంటి లింకు లేదు. స్టాండ్ అలోన్ మూవీ. ఇది పల్లెటూరు బ్యాక్ డ్రాప్ అంట. ఈ మూవీని దిల్ రాజు గారు నిర్మించనున్నారు. రజనీకాంత్ అండ్ డైరెక్టర్ లోకేష్ కాంబినేషన్ లో మూవీ తలవార్ 171 వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఈ మూవీలో కొత్త టెక్నాలజీ అయిన డిఏజింగ్ ను వాడతారంట. ఈ టెక్నాలజీ వల్ల రజనీకాంత్ గారు 25 నవ యువకుడిలా కనిపించే అవకాశం ఉందట. ఆయన ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ 25 వయసులో అంటే ఇంకా రచ్చరచ్చే. దుల్కర్ సల్మాన్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న మూవీ లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ మూవీ ఇండస్ట్రీలో 12 సంవత్సరాలు అయినందున దానికి స్పెషల్ గా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీలో దుల్కర్ బ్యాంక్ క్యాషియర్ గా వర్క్ చేస్తారట. సమంత నటించిన సిరీస్ సిరిడెలా. ఇది ఇంటర్నేషనల్ సిరిడెలా సిరీస్ కి రీమేక్. ఈ సిరీస్ కి డబ్బింగ్ చెప్తున్న ఫోటోను సమంత షేర్ చేసింది. ఈ సిరీస్ ప్రైమ్ లో త్వరలో రిలీజ్ అవుతుంది. హీరో కమల్ హాసన్ ప్రొడ్యూసర్ గా, హీరోగా శంభుతో మూవీ నిర్మిస్తున్నారు. శంభు బర్త్డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ ను చూస్తే మీకే అర్థమవుతుంది సింధు డబుల్ క్యారెక్టర్ చేస్తున్నారని. మంచు లక్ష్మి పాన్ ఇండియా మూవీ రాబోతుంది. ఈ మూవీ పేరు ఆదిపర్వం. ఈ మూవీలో మంచు లక్ష్మి నాగలాపురం నాగమ్మగా కనిపిస్తారు. ఈ మూవీ 5 భాషల్లో రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ డైరెక్టర్ సంజయ్ మేఘోటి. మరి చూడాలి ఈ మూవీ ఎలా ఉంటుందో. ఏఆర్ రెహమాన్ గారు ఏఐతో పాట పాడించనున్నారు. అది ఎలా అంటే రెహమాన్ గారితో వర్క్ చేసిన ఫేమస్ సింగర్స్ అయిన బాంబా బాక్య PS1 మూవీలో పొన్ని నది సాంగ్ ని, రోబో 2 మూవీలో కాలమే కాలమే సాంగ్ ని పాడారు. అలాగే షాహుల్ అమీద్ గారు ప్రేమికుడు మూవీలో ఊర్వశి ఊర్వశి సాంగ్ ను పాడారు. అన్ఫార్చునేట్లీ ఇద్దరు సింగర్స్ వేరు వేరు కారణాల వల్ల మరణించారు. అయితే వారి మీద ఉన్న అభిమానంతో వాళ్ళ వాయిస్ ను ఏఐని యూజ్ చేసి సాంగ్ క్రియేట్ చేస్తారు. అయితే సింగర్స్ వాయిస్ ని యూజ్ చేయడానికి ఇద్దరు ఫ్యామిలీస్ నుండి పర్మిషన్ తీసుకున్నారు అండ్ మనీ కూడా పే చేశారు. ఆ క్రియేట్ చేసిన సాంగ్ ను రజనీకాంత్ గారు నటిస్తున్న లాల్ సలం మూవీలో వాడతారంట. ఈ మూవీ డైరెక్టర్ ఐశ్వర్య.